సార్ నేను ఏదన్నా అంటే మన ఫస్ట్ సురేష్ గారికి ఫస్ట్ గుర్తుండిపోయి వచ్చేసి మాట్లాడతారు. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అన్నామంటే మాకు ఫస్ట్ నుంచి ఉన్న అవగాహన ఏంటంటే గత ప్రభుత్వంలో మీకు బాగా అర్థమై ఉంటుంది. బోరగడ్డ అనిల్, శ్రీరెడ్డి, కత్తి మహేష్, ఒక రావణ్, వీళ్ళందరూ మెయిన్ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని చేసుకుంటూ వీళ్ళు వ్యక్తిగత విమర్శల్ని ఒక అజెండాగా పెట్టుకొని మాట్లాడారు. ఏ రోజు కూడా వీళ్ళు మాకు సంబంధం లేదు అనే మాట కానీ ఎప్పుడు కూడా అనలేదు. అవునండి అంటారండి. ఇప్పుడు ఎట్లయితే అతను మాట్లాడాడు టీడీపీ సపోర్ట్ గా, ఇతను మాట్లాడాడు జనసేన సపోర్ట్ గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అని వీళ్ళు దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నమే కానీ ఓకే మీకు నచ్చలేదు, మీకు మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు ఎవరో ఛానల్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ఆ ఛానల్ పైన. వాళ్ళు వ్యక్తిగత విమర్శలకు మాట్లాడుతుంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి. కానీ ఇక్కడ రావణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు వ్యక్తిగతంగా విమర్శల కన్నా కూడా దిగజారి ఒక మతాన్ని కంచపరిచి మాట్లాడుతున్నాడు, ఒక ధర్మాన్ని కించపరిచి మాట్లాడుతున్నారు, ఒక దేవుణ్ణి కించపరిచి మాట్లాడుతున్నారు. సురేష్ గారు ఎలా ఒప్పుకుంటారు? మీరు ఒక ప్రశ్న అడిగారు వర్మ గారు, మీరు అతని మాటలు సమర్థిస్తున్నారని నేనెవరండి సమర్థించడానికి అంటున్నారు. అంటే ఒక అవగాహన ఉండదా? వీళ్ళు మాట్లాడుతున్న తప్ప రైటా, ఇది మనం సమర్థించకూడదా అనే అవగాహన మనకు ఉండదా? ఆ స్టేట్మెంట్ తో అయినా అవునండి నేను వ్యతిరేకిస్తాను, విభేదిస్తున్నాను రావణ్ గారి మాటల్ని, అతను తప్పు మాట్లాడారని చెప్పరు. ఇంకోటి అంటే పవన్ కళ్యాణ్ గారు నక్సలిజం. అసలు పూర్తిగా ఒక వీడియో విని ఇంకా ఉన్నదో లేదా నాకు అవగాహన అర్థం కాదు. ఆయన ఏమన్నారంటే నేను ఆ భావజాలంలో ఉన్నాను కానీ రాబో రోజుల్లో దాన్ని మార్చుకున్నాను, ప్రజా జీవితంలోకి వచ్చాను, రాజకీయంగా ఎన్నో మార్పులు తేవాలనుకున్నాను అని క్లియర్ గా చెప్పాడు. ఇతను రావణ్ అనే వ్యక్తి ఏమన్నాడంటే డైరెక్ట్ కించపరుస్తూ మాట్లాడుతున్నాడు మన సిస్టమ్ ని, మన పొలిటీషియన్స్ ని అండ్ టెర్రరిస్ట్లను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి ఒక ఇన్వెస్టిగేషన్ ఇక్కడ కూర్చున్న మనకే ఇంత అవగాహన ఉంటే ఒక వ్యక్తి మీద కేసు ఫైల్ చేసి కొన్ని సెక్షన్స్ పెట్టినప్పుడు ఏ ఎవిడెన్స్ లేకుండా, ఏ కాల్ డేటా తీసుకోకుండా, ఏ ఇన్ఫర్మేషన్ లేకుండానే కేసులు పెడతారా? అంత అవగాహన లేకుండా ఉంటుంది ఒక సిస్టమ్ అనేది. ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు? ఏమనంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకేమి ఇది లేదు. మీ నాయకులు బతికేదే పవన్ కళ్యాణ్ గారి పైన. పేర్నేని నాని గారు కానీ, అంబటి గారు కానీ, ఏ పొలిటీషియన్ అయినా మీరు బయటకు వచ్చారంటే మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి పేరే. మీ ట్వీట్లు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసమే. అగత్పాతాలను తొక్కుదాని రోజు నిద్ర పట్టగలాడుతున్నారు మీరు ఇప్పటికి కూడా. ఇంకా పవన్ కళ్యాణ్ గారి పేరంటే మాకు పట్టింపు లేదంటున్నారు. సుగాలి ప్రీతి ఇష్యూని మీరు నిజంగా అనుకోనుంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు న్యాయం చేయలేకపోయారు? మీ జీవం చించాడు పడేసింది ఆవిడ, పనికిమాల జీవం అనింది ఆవిడ. మళ్ళీ ఎందుకు ఆవిడ న్యాయం చేయలేకపోయారు? ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. ఆధారాలని తారుమారైపోతే ఆవిడకి ఎవిడెన్స్ లేకుండా చేసేసి ఆవిడ అన్యాయం చేసేసి ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ ఎంపీలు ఎందుకు ఫైట్ చేయలేదు? మీ ఎమ్మెల్యేలు ఎందుకు ఫైట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు? సరే టీడీపీ హయాంలో జరిగిందనే మీ మాటకే వస్తాను. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆమె ఆశ్రయించలేదు? ఎందుకు ఆమె హెల్ప్ అడగలేదు? సుగాల ప్రీతి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఆశ్రయించింది? మీ నాయకుడి పట్ల, మీ పార్టీ పట్ల నమ్మకం లేదు కాబట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని చేరువచ్చింది. ఆయన కవాత్ రైతులాగా ఒక ర్యాలీ చేస్తే అప్పుడు మీ ప్రభుత్వంలో చలనం వచ్చింది. తర్వాత మీరు వచ్చారు హఠాహుటి నా ఇంటికి, తర్వాత ఆమెకు బెనిఫిట్స్ ఇచ్చారు, తర్వాత ఆమె కేసు సిబిఐకి ఇచ్చారు, తర్వాత ఆమెకు జీవో ఇచ్చారు. ఇవన్నీ మీకు గుర్తుకు లేదా? పవన్ కళ్యాణ్ గారి వల్లే అవన్నీ జరిగాయి. మాట్లాడండి. సరే సరే వినండి కీర్తన గారు, ఇప్పుడు మళ్ళీ అటువైపు వెళ్తే ఆయన ఏదో సుగాలి ప్రీతి అంటారు. దానికోసం డిస్కస్ చేయాలి. ఇక్కడ గమన ప్రశ్న రావణ అనే అంశం గురించి మాట్లాడండి. వన్ సెకండ్ అండి. రామ్ గోపాల్ అనే వ్యక్తిని 3 గంటల సేపు కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు వాల్యుబుల్ టైం ని ఒక రామ్ గోపాల్ వర్మ కోసం ఇవ్వడం సమంజసమా? ఆ రోజు అతని చేత వ్యూహం లాంటి సినిమా తీపడం అవసరమా? కమ్మరెడ్లు సినిమా, కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తీపించడం అవసరమా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇచ్చారు ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత వాల్యుబుల్ టైం ని రామ్ గోపాల్ వర్మ కేటాయించారు? దానికి ఆన్సర్ చెప్పండి సురేష్ గారిని. ఈ రోజు కేఎస్ ప్రసాద్ అన్న ఒక మాట అంటున్నారు, జడా శ్రవణ్ తెలుసుకోవాలి. జడా శ్రవణ్ ఓపెన్ గా ఒక వీడియో ఇచ్చాడు, నేను మళ్ళీ దీనికి పంపిస్తాను సార్. మేము వాళ్ళని ఇన్వైట్ చేయలేదు, వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు తెలియదు, నా ఇన్విటేషన్ లిస్ట్ లో రావణ్ లేడు, కొంతమంది అనలిస్ట్ కూడా లేరు, వాళ్ళు వచ్చి కూర్చుంటే నేను ఎంట్లో వద్దనాలి, వాళ్ళు మాట్లాడుతుంటే నేను వచ్చేసరికి వాళ్ళందరూ కూడా అక్కడ పైకి ఎక్కారు, వాళ్ళకైతే మాట్లాడే అవకాశం లేదు అన్నట్టుగా అన్నట్టున్నారు. ఆయన ఇన్విటేషన్ మాట్లాడే ఒక మాట